హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు మురళీ జోన్. ఇప్పుడు మనం చూసేది గొల్లపూడి దగ్గర ఏదైతే మనకు విజయవాడ బైపాస్ రోడ్ అమరావతిలోంచి నిర్మించారో ఆ హైవే గురించి, ఏదైతే ఫ్లైఓవర్స్ రెండు 6 లేన్, అటువైపు ఒక 3 లేను, ఇటువైపు ఒక 3 లేను, ఒక్కొక్క పిల్లర్ వచ్చేసి ఒక్కొక్క 3 లేన్గా ఉంటుంది. ఇది గొల్లపూడి దగ్గర దాదాపుగా ఏదైతే సెగ్మెంట్స్ తోటి నిర్మిస్తున్నారో కొత్తగా దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. పైన రోడ్డు వర్క్స్ మాత్రమే ఉంది. ఫిల్లర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి దాదాపుగా ఇటువైపు కరకట్ట మీద నుంచి వీటీపీఎస్ కాలువ మీద సెగ్మెంట్స్ పెట్టాల్సి ఉంది. ఇవన్నీ కూడా సెగ్మెంట్స్. వీటీపీఎస్ కాలువ మీద కొన్ని సెగ్మెంట్స్ పెట్టాల్సి ఉంది. ఇక్కడంతా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది గొల్లపూడి దగ్గర ఏదైతే ఒడ్డు ఉందో గొల్లపూడి వైపు కృష్ణానది, ఇది కృష్ణానది కరకట్ట, కృష్ణానది ఒడ్డు అనమాట. ఆ చివరి వచ్చేసేసి వెంకటపాలెం దగ్గర స్టార్ట్ అవుతుంది. మంత్రి సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం ఏదైతే ఉందో అక్కడి నుంచి 1 km ముందుకు వచ్చిన తర్వాత నుంచి వెంకటపాలెం దగ్గర ఈ వంతెన స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఇక్కడి వరకు 3.1 km దూరంలో పొడవుతో ఈ వంతెన నిర్మించడం జరిగింది. ఇదంతా దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. ఫిల్లర్స్ వర్క్స్, పైన సెగ్మెంట్ సెట్టింగ్స్, ఇవన్నీ కూడా ఫినిషింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. వీటీపీఎస్ కాలువ మీద మాత్రమే సెగ్మెంట్స్ పెట్టాల్సి ఉంది. అది కూడా చూపిస్తాను మీకు.